హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూటీ ఈజ్ ద బెస్ట్. ఈరోజు అయితే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే ఎలా చేయాలనేది సింపుల్ వేలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూపిస్తాను. ఇలా చేసుకుంటే అయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి అయితే. ఇప్పుడైతే దీనికోసము గోంగూర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం జీలకర్ర రెడీగా పెట్టుకోవాలి. గోంగూర అయితే కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక గంజు తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను. ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్నైతే పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము. ఇప్పుడైతే ఇదే ఆయిల్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి వేయించుకుందాము. కొంచెం వెల్లుల్లిపాయ వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూరను దీంట్లో వేసుకొని కొంచెం సెట్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి ఆకుని. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఆగాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం ఉడికేదాకా. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకున్నాము. ఆకు అనేది ఇలా అయిన తర్వాతనే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ముందుగానే ఫస్టే మూత పెట్టుకున్నామంటే ఆకు వాటర్ లాగా అయిపోతుంది, ఆవిరంతా దాంట్లోనే ఉండి. సో పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉండదు. ఇలా అయితే నెల వరకైనా ఉంటుంది. ఇప్పుడైతే ఇదంతా ఉడికింది కదా, వీటిని అయితే చల్లారనిద్దాము. ఇప్పుడైతే ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాతనే వేసుకోవాలి మిక్సీకి. ఇప్పుడైతే దీంట్లోకి మనం కారంకి ప్లస్ పులుపుకి సరిపోయినట్టుగా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడైతే నేనైతే 3 స్పూన్ల ఉప్పు దాకా వేసుకుంటున్నాను. మళ్ళీ తర్వాత ఒకవేళ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే మళ్ళీ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా కొంచెం కోర్సుగా. ఇప్పుడైతే దీంట్లో మనం ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుందాము. ఇప్పుడు దీన్ని కూడా మనము మిక్సీ పట్టుకుందాము. ఇలా ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకుంటూనే బాగుంటుంది పచ్చడి అనేది. మరి మెత్తగా ఉంటే టేస్ట్ అంత బాగోదు. ఇప్పుడైతే గంజులో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే పోపు కోసము రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడాలి. చిటపటలాడిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిలను వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకైతే మనము శనగపప్పు అలాగే మినపప్పు వేసుకుందాము పోపులోకి. ఇవి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది తింటుంటే. వీటినైతే ఫ్రై చేసుకుందాము. ఇవైతే ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి కదా, దీంట్లోకి మనమైతే కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము. నా దగ్గర అయితే అప్పుడు కరివేపాకు లేదు, కొత్తిమీర ఒకటే వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. మాదైతే చిన్న స్పూను, 1/2 స్పూన్ కూడా ఉండదు, 1/4 స్పూన్ అలా ఉంటుంది మా స్పూను పసుపులోది. అందుకే నేనైతే కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టు పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్లో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నైతే కొంచెం చల్లారనిద్దాము. ఇదైతే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కానీ కొంచెం ఆయిల్ వేసుకొని కానీ తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే
సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. వన్ మంత్ వరకు ఇదైతే స్టోర్ ఉంటుంది పచ్చడి. ఇలా కోర్స్గానే చేసుకోవాలి, బాగా మెత్తగా చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఇలా అయితేనే గోంగూర టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.